అందరికీ నమస్తే నేను మీ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట ఈ రోజు వీడియోలో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా తేలిక ఉదయాన్నే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు వెజిటేరియన్ లో హై ప్రోటీన్ ఉండే బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి అనుకుంటే దీన్ని ఫస్ట్ ప్రిఫర్ చేయొచ్చు మూంగ్లెట్ విత్ గ్రీన్ చట్నీ మనం జనరల్ గా పెసరపప్పుతో పెసరట్లు వేసుకుంటూ ఉంటాం కానీ ఎప్పుడు పెసరట్లే కాకుండా ఇలా పెసరపప్పుతో నేను చెప్పినట్టుగా మూంగ్లెట్ ని ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనిలో మీకు ఫైబర్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది వైటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి సో న్యూట్రిషనల్ పరంగా చూసుకున్నా కూడా బ్యాలెన్స్డ్ ఫుడ్ అన్నమాట పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా మరి ఇక అస్సలు ఆలస్యం చేయకుండా టేస్టీగా ఉండే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ని ఎలా చేసుకోవాలో త్వరగా చూసేద్దాం ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా పెసరపప్పుని వేసుకుని నానబెట్టుకోవాలి ఇక్కడ నేను పొట్టు లేని పెసరపప్పు అలాగే పొట్టుతో ఉండే పెసరపప్పు రెండు కలిపి వాడుతున్నాను మీరు అచ్చం పొట్టు పెసరపప్పుతో అయినా లేదంటే పొట్టు లేని పెసరపప్పుతో అయినా ఈ రెసిపీ చేసుకోవచ్చు పెసరపప్పును వేసి శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టండి కనీసం 4 గంటలైనా ఈ పెసరపప్పు నానాలి ఉదయాన్నే చేసుకునే పని అయితే ముందు రోజు నైట్ నానబెట్టేసుకోండి లేదు సాయంత్రానికి స్నాక్ కింద చేసుకోవాలి అనుకుంటే గనక మధ్యాహ్నం నానబెట్టుకున్నా కూడా పప్పు చక్కగా నానిపోతుంది సో ఇలా పప్పు చక్కగా నానిపోయిన తర్వాత నీళ్లతో బాగా కడిగేసేయండి పూర్తిగా నీళ్లు వంచేసి పెసరపప్పుని మిక్సీ జార్లోకి తీసుకోండి పెసరపప్పు వేసిన తర్వాత 1 ఇంచు దాకా అల్లం పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి తగినంత ఉప్పు కొద్దిగా నీళ్లు వేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగు అరకప్పు దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లి తరుగు పావు కప్పు దాకా సన్నగా తరిగిన టమాటా ముక్కలు పావు కప్పు దాకా క్యారెట్ తురుము పావు కప్పు దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు పావు కప్పు దాకా సన్నగా తరిగిన కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా కలిపేసేయండి టేస్ట్ చూసుకుని సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 పావు టీ స్పూన్ దాకా వంట సోడా కూడా వేసి మిక్స్ చేయాలి సో మూంగ్లెట్ కోసం కావాల్సిన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి కావాల్సిన గ్రీన్ చట్నీ తయారు చేసుకుందాము మిక్సీ జార్ తీసుకోండి అందులోకి 1 కప్పు దాకా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి ఇందులోనే పావించు దాకా అల్లాన్ని వేసుకోవాలి అలాగే కారానికి తగ్గట్టు 1 లేదా 2 పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసేసేయండి ఆ తర్వాత 1 పావు ముక్క ఉల్లిపాయను వేసుకోవాలి అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు 2 తక్కువల్చిన వెల్లుల్లిపాయలు 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి రుచికి తగినంత ఉప్పు పావు టీ స్పూన్ దాకా బ్లాక్ సాల్ట్ వేసుకోండి లేకపోయినా పర్వాలేదు స్కిప్ చేయొచ్చు తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి ఆమ్చూర్ పౌడర్ కనుక లేకపోతే ఇందులోనే మీరు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత మెత్తగా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేటప్పుడు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొద్దిగా నీళ్లు వేసుకుని బ్లెండ్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఫైన్గా గ్రైండ్ చేసేసుకుని బౌల్లోకి తీసుకోండి సో మూంగ్లెట్లోకి కావాల్సిన గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం మూంగ్లెట్ వేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ చేయండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కాస్త ఆయిల్ని కానీ బటర్ని కానీ వేసుకోండి ఈవెన్గా ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేయండి ఇప్పుడు 1/2 ఇంచ్ మందంలో 3 నుంచి 4 గంటల దాకా పిండిని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి దీనిపైన మీకు ఇష్టం ఉంటే ఇలా వెజిటబుల్స్ని సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకుని పైన ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి లో ఫ్లేమ్లో కుక్ చేయండి 2 నిమిషాల తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకుని మళ్ళీ తిరిగి మూత పెట్టి మరొక నిమిషం పాటు కుక్ చేయండి ఇలా 2 సైడ్స్ కూడా ఈవెన్గా వేగిన తర్వాత దీన్ని పక్కకు తీసేసుకుని సర్వ్ చేసుకోవచ్చు పిల్లలకి కాస్త స్ట్రీట్ ఫ్లేవర్ కావాలి అంటే గనక ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వీల్ షేప్లో కాస్త ఘాట్లు పెట్టుకుని కొద్దిగా బటర్ని వేసి 2 సైడ్స్ కూడా ఈవెన్గా రోస్ట్ చేసుకుంటే గనక బటర్ ఫ్లేవర్తో టేస్ట్ చాలా బాగుంటుంది అంతేనండి ఫ్లఫీగా టేస్టీగా అండ్ హెల్దీగా మూంగ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఈ మూంగ్లెట్ని మనం తయారు చేసుకున్న గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఈ మూంగ్లెట్ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి